చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇయ్యడు పక్క. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు, ఇది మాత్రం పక్క అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు. వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి ఆడవే అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు, స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాస్, అది ఫ్రీ గ్యాస్ లేదు, మన లేదు, అంతా ఉత్త గ్యాస్. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకి ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా దయచేసి మీరు ఆలోచించండి.